హాయ్ వెల్కమ్ టు అర్నాస్ వెజ్ కిచెన్. పిల్లలకు ఎంతో ఇష్టమైన బర్గర్లను ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా తయారు చేస్తానో వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీరు కూడా తయారు చేయండి. ఇందుకోసము 2 ఆలులను, 1 క్యారెట్ను తీసుకొని ఉడికించుకోవాలి. ఉడికిన ఆలును, క్యారెట్ను గ్రేట్ చేసుకోవాలి. ఇందులోనికి సన్నగా కట్ చేసిన క్యాప్సికము 1 కప్పు వరకు వేసుకోవాలి. 1/2 కప్పు వరకు సన్నగా కట్ చేసిన ఆనియన్స్, 1/2 కప్పు కొత్తిమీరను వేసుకోవాలి. టేస్ట్కి సరిపడినంత ఉప్పును, 2 స్పూన్ల చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేసుకోవాలి. 1 స్పూను కారాన్ని వేసుకోవాలి. 1 స్పూను గరం మసాలా, 1 స్పూను చాట్ మసాలా, 1 స్పూను ఆమ్చూర్ పౌడర్ని వేసుకోవాలి. ఆమ్చూర్ పౌడర్ అవైలబుల్గా లేకుంటే లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అన్నింటినీ బాగా కలుపుకోవాలి. చేతికి కాస్త స్టిక్కీగా వస్తుంది. దీన్ని అవాయిడ్ చేయడం కోసము 1/2 కప్పు వరకు మందపాటి అటుకులను తీసుకొని మిక్సీకి వేసి పౌడర్గా చేసుకోవాలి. ఈ పౌడర్ని వేసుకొని కలుపుకోవాలి. అప్పుడు చేతికి అంటుకోకుండా ప్యాటీస్ని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు చేతికి అస్సలు అంటుకోవటం లేదు చూడండి. కొద్దిగా ఆలు మిశ్రమాన్ని తీసుకొని బాల్ లాగా చేసి అరచేతిలో ఉంచుకొని రౌండ్ షేప్లోకి ఒత్తుకోవాలి. ఎన్ని బర్గర్స్ తయారు చేసుకుంటున్నారో అన్ని ఆలు టిక్కీలను తయారు చేసుకోవాలి. అన్నీ ఒక ప్లేట్లోకి ఉంచుకున్న తర్వాత 1 కప్పులోనికి 4 స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకొని వాటర్ వేసి లంప్స్ లేకుండా బాగా కలుపుకోవాలి. ఇందులోనికి 2 స్పూన్ల మైదా పౌడర్ని వేసుకొని కలుపుకోవాలి. 4 బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని పీసులుగా కట్ చేసి మిక్సీకి వేసుకొని పౌడర్ లాగా చేసుకొని పక్కనుంచుకోవాలి. ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఆలు టిక్కీలను కార్న్ఫ్లోర్ వాటర్ లిక్విడ్లోనికి వేసుకొని అంతటికీ కోట్ అయ్యేలాగా చూసుకోవాలి. బయటికి తీసేటప్పుడు స్పూన్ కాకుండా ఫోర్క్తో తీస్తే వాటర్ రాకుండా ఉంటుంది. దీనిని బ్రెడ్ పౌడర్తో బాగా కోట్ చేసుకోవాలి. సైడ్స్ కూడా కోట్ అయ్యే విధంగా చూసుకోవాలి. ఇదే విధంగా అన్ని టిక్కీలను తయారు చేసి పక్కనుంచుకోవాలి. స్టవ్ మీద బాణలు పెట్టి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులోనికి మనం తయారు చేసి పెట్టుకున్న ఆలు టిక్కీలను వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. 2 వైపులా తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కనుంచుకోవాలి. ఇదే విధంగా మనం చేసుకున్న ఆలు టిక్కీలన్నింటినీ వేయించుకోవాలి. బర్గర్ బన్నులను తీసుకొని హాఫ్కి కట్ చేసుకోవాలి. బర్గర్ బన్నులు అవైలబుల్గా లేకపోతే మామూలు బన్స్ని యూజ్ చేసుకోవచ్చు. స్టవ్ మీద ప్యాన్ నుంచి కొద్దిగా బటర్ని వేసుకోవాలి. ప్యాన్ పైన బన్నులను ఉంచుకొని బన్నుల పై భాగాన్ని కూడా కొద్దిగా బటర్ని వేసుకొని 2 వైపులా తిప్పి కాల్చుకోవాలి. అన్ని బన్నులను కూడా ఇదే విధంగా కాల్చుకొని పక్కకు తీసి ఉంచుకోవాలి. వీడియోను చివరి వరకు చూసిన తర్వాత ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. బర్గర్ సాస్ ప్రిపరేషన్ కోసము 1 కప్పులో 3 స్పూన్ల వరకు మయోనీస్ని తీసుకోవాలి. ఇది హోమ్ మేడ్ మయోనీసే అండి. ఎలా ప్రిపేర్ చేయాలో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. ఇందులోనికి 1 స్పూను టొమాటో సాస్, 1 స్పూను చిల్లీ సాస్ని వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు బర్గర్ని ప్రిపేర్ చేసుకోవాలి. బర్గర్ కింద పార్ట్ పైన మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న సాస్ని అప్లై చేసుకోవాలి. దీనిపైన వేయించి పెట్టుకున్న ఆలు టిక్కీని ఉంచుకోవాలి. రౌండ్గా కట్ చేసిన ఆనియన్ను, టొమాటో, కుకుంబర్ను ఉంచుకోవాలి. దీనిపైన చీజ్ స్లైస్ను ఉంచుకోవాలి. బర్గర్ పై పార్ట్ పైన సాసును అప్లై చేసుకొని చీజ్ పైన ఉంచుకోవాలి.
మిగిలిన బర్గర్లన్నింటినీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు, ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ని నొక్కి యాక్టివేట్ చేయండి. ఒక బర్గర్ని కట్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎలా వచ్చిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.